ప్రభునందు ప్రేమైన డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన శుభవందనాలు తెలియజేస్తున్నాను. జూన్ 18వ తేదీ ఉదయకాలమున డైలీ బ్రెడ్ కార్యక్రమంలో మనమందరము కలుసుకున్నట్టుకై కృప చూపించిన దేవునికి మహిమ కలుగునగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరులారా, మీరందరూ బాగున్నారు కదూ? ప్రభు యొక్క అపారమైన కృప మీ అందరి ప్రార్థన సహకారంతో నేను క్షేమం. ప్రతిదినం ఈ డైలీ బ్రెడ్ పరిచర్య ద్వారా మేమెంతగానో దీవించబడుతున్నామో అన్న స్పందన తెలియచేస్తున్న మిమ్మలను మన ప్రభు బహుగా దీవించునుగాక. ఆమేన్. ప్రతిదినం మనం ఈ డైలీ బ్రెడ్ పరిచర్యలో తెలంగాణ రాష్ట్రం మహబూబాబాద్ జిల్లాలో ఉన్న 16 మండలాలలో ఒక్కొక్క మండలం కొరకు మనం ప్రార్థిస్తున్నాం. 2025 జూన్ 18వ తేదీ కొరకు మనము ప్రార్థించవలసిన మండలం మహబూబాబాద్ జిల్లా కేశసముద్రం మండలం. ఈ కేశసముద్రం మండలంలో మొత్తం 14 గ్రామాలు ఉన్నాయి. ఈ 14 గ్రామాల్లో ఉన్న ధనవంతులు, బలవంతులు, రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరూ రక్షణ పొందినట్లుగా మనము ప్రార్థన చేద్దాం. దయచేసి కండ్లు మూసుకొనండి. మహాగణుడువైన మా తండ్రి, కృపగలిగిన దేవ, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ పరిచర్యలో మహబూబాబాద్ జిల్లా కేశసముద్రం మండలం కొరకు ఈ మండలంలో ఉన్న 14 గ్రామాల ప్రజల కొరకు ప్రార్థిస్తున్నాం. కృపగలిగిన తండ్రి, ముఖ్యంగా ధనవంతులను, బలవంతులను, రాజకీయ నాయకులను, కమ్యూనిస్టులను, హేతువాదులను దర్శించండి. యేసయ్య, ప్రజలందరి హృదయాలు మీ తట్టు తిరుగునట్లుగా మీరు సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో కేశసముద్రం మండలంలో గొప్ప ఆత్మ సంబంధమైన ఉజ్జీవాన్ని మీరు కలిగించి మీరు మహిమ, మీరు ఘనత, మీరు ప్రభావమును పొందుకొనుమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్యలో నేటి దినము కొరకై సిద్ధపరచబడిన దేవుని వాక్యం లూకాసు వార్త 11వ అధ్యాయము 51వ మాటను చదువుతున్నాను. దయచేసి ఆసక్తితో వినండి. కాబట్టి లోకము పుట్టినది మొదలుకొని, అనగా హేబేలు రక్తము మొదలుకొని బలిపీఠమునకును మందిరముకు మధ్యన నశించిన జకరియా రక్తము వరకు చిందించబడిన ప్రవక్తలందరి రక్తము నిమిత్తము ఈ తరము వారు విచారింపబడుదురు. నిశ్చయముగా ఈ తరము వారు ఆ రక్తము నిమిత్తము విచారింపబడుదురని మీతో చెప్పుచున్నాను. ప్రభు మన వినికిడిలో ఈ మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు పరిసయ్యులు ఎలా ఉన్నారో ప్రభు చెప్తూ వచ్చారు. వారు సమాధుల వలె ఉన్నారని ప్రభు వారి మీద ఒక నేరమును మోపుతూ వచ్చారు. అది విన్న ధర్మశాస్త్ర ఉపదేశకుడు, బోధకుడా, ఇలాగూ చెప్పి మమ్మల్ని కూడా నువ్వు నిందించుచున్నావు అని అడిగినప్పుడు యేసు ప్రభులు వారు అనేక విషయాలు తెలియజేసినట్లుగా నిన్నటి దినాన మనం డైలీ బ్రెడ్ పరిచర్యలో వాక్యాన్ని నేర్చుకుంటూ వచ్చాం. మోయ సఖ్యము కాని బరువులను
మీరు మనుష్యుల మీద మీరు మోపుతారు అని చెప్పి ప్రభు ధర్మశాస్త్రోపదేశకుల గురించి ప్రభు చెప్తూ వచ్చారు. ఈ 51వ మాట, కాబట్టి లోకము పుట్టినది మొదలుకొని, అనగా హేబేలు రక్తము మొదలుకొని బలిపీఠమునకును మందిరములకు మధ్య నశించిన జకరియా రక్తము వరకు చిందింపబడిన ప్రవక్తల రక్తము నిమిత్తము ఈ తరము వారు విచారింపబడతారు. దయచేసి మీరు గమనించండి. ఈ మధ్యకాలంలోనే గొప్ప అభిషేకము కలిగిన దైవజనుడు పగడాల ప్రవీణ్ గారిని అతి దారుణంగా చంపేశారు. అలాంటి వారి విషయమే ప్రభు విచారణ చేస్తారు. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, ప్రభుత్వం న్యాయం చేయకపోవచ్చు, పోలీసులు న్యాయం చేయకపోవచ్చు, న్యాయస్థానాలు న్యాయం చేయకపోవచ్చు, కానీ అభిషేకం కలిగిన ఒక దైవజనుడిగా చెప్తున్నాను, ప్రభు అన్యాయస్తుడు కాదండి. ఆయన న్యాయం చేస్తాడు. అయితే కొంతకాలం సమయము పట్టవచ్చు, మనము భరించలేనంత ఒత్తిడి భరించవచ్చు, కానీ ప్రభు మన ఎడల కృప చూపించువాడై ఉన్నాడు. గొప్ప దైవజనుడిని అతి దారుణంగా చంపేసి ఆయనను ఎలా చిత్రీకరించారు? ఒక త్రాగుబోతుగా చిత్రీకరించారు. ఎంత విచారకరమైన సంగతి. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, ప్రభు తీర్పు తీర్చక మానడు. అందుకే ఈ 51వ మాటలో ప్రభు చెప్తున్నారు, హేబేలు రక్తము మొదలుకొని బలిపీఠమునకును మందిరముకు మధ్యన నశించిన జకరియా రక్తము వరకు చిందింపబడిన ప్రవక్తలందరి రక్తము నిమిత్తము ఈ తరమవారు విచారింపబడుదరని, నిశ్చయముగా ఈ తరమవారు ఆ రక్తము నిమిత్తము విచారింపబడుదురని మీతో చెప్తున్నానని ప్రభు ధర్మశాస్త్రోపదేశకులతో చెప్తూ ఉన్నాడు. ప్రభు కొరకు ఎంతమంది అయితే హింసింపబడుతున్నారో, ప్రభు కొరకు ఎంతమంది అయితే నిందించబడుతున్నారో, ప్రభు కొరకు ఎంతమంది అయితే అవమానపరచబడుతున్నారో, దయచేసి మీరు గమనించండి. ఉత్తర భారతదేశంలో ప్రభు కొరకు ఎంతోమంది జైలులో మగ్గిపోతూ ఉన్నారు. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, వారందరి విషయంలో ప్రభు గంభీరమైన కార్యాలు చేస్తారు. వారందరి విషయంలో ప్రభు ఎవరైతే వారిని అన్యాయంగా చెరసాలలో వేశారో, ఎవరైతే అన్యాయంగా వారి ప్రాణములు తీసేశారో, ఎవరైతే అన్యాయంగా వారిని హింసించారో, వారందరికీ ప్రభు ఒకరోజు లెక్క అడుగుతారు. కనుక ఈ ఉదయకాల సమయంలో ప్రభు మన విషయంలో ఆయన చూచుచున్న దేవుడిగా ఉన్నాడు. కనుక మన జీవితాలు ప్రభు కొరకు సమర్పించుకొని ప్రభు కొరకు జీవిద్దాం. అటి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. కండ్లు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన మా తండ్రి, గొప్ప దేవుడా, మీకు వందనాలు. మీ దయగలిగిన ప్రేమ కలిగిన నామాన్ని బట్టి స్తుతిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ పరిచర్యలో ప్రభు మీ మెల్లని స్వరం ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నారు. హేబేలు రక్తము మొదలుకొని మందిరమునకును బలిపీఠముకు మధ్య నశించిపోతున్న దాని కొరకు మరణించిన జకరియా మరణము వరకు చిందింపబడిన ప్రతి రక్తము విషయంలో మీరు విచారిస్తారని ఆనాటి ధర్మశాస్త్రోపదేశకులకు చెప్పారు. ఈరోజు ఈ మాట ద్వారా మమ్మల్ని ఆదరిస్తున్నందుకు మీకు వందనాలు. కృప కలిగిన తండ్రి, మా తెలుగు రాష్ట్రంలో మీ కొరకు అత్సాక్షి అయిన పగడాల ప్రవీణ్ గారు వంటి దైవ సేవకులను మీరు అనేక మందిని మీరు లేవనెత్తండి. గొప్ప దేవుడా, ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి, ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. దేవా, ఈ డైలీ బ్రెడ్ పరిచర్య ద్వారా
అనేక మంది దీవించబడుటకు మీ కృప చూపించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. డైలీ బ్రెడ్ పరిచర్య నుండి మీ ప్రియ సహోదరుడు బ్రదర్ కె రమేష్ బాబు, గాడ్స్ లవ్ మినిస్ట్రీస్, విజయవాడ. దేవుని కొరకు ఖర్చు పెడదాం, దేవుని కొరకు ఖర్చు అయిపోదాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.